కులాల మధ్య గొడవలు సృష్టించేందుకు పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. మేము సిద్ధం అంటుంటే ఆయన యుద్ధం అంటున్నాడు. 10 మందితో కలిసి వచ్చి చేసేది యుద్ధం అంటారా పవన్ కళ్యాణ్ అని ప్రశ్నాస్త్రాలను సంధించారు. కూటమితో వచ్చి యుద్ధం చేస్తే పిరికివాడంటారని ఎద్దేవా చేశారు. ఎంతో మందికి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు పవన్, భువనేశ్వరి, మోదీ కలిసి వెన్నుపోటు పొడిచేలా ఉన్నారని ఆరోపించారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. అలాగే మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మోడీ గారి దగ్గరికి వెళ్ళి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, ఆ పిల్లోడు అయితే 10 మందిని వేసుకుని వచ్చాడో అలాగే మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ వేసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద గొడవకి, యుద్ధానికి ఆయన సిద్ధం అంటే మీరు యుద్ధం అంటున్నారు కదా, ఇదే కదా యుద్ధం, మీ యుద్ధం. 10 మందిని వేసుకుని వచ్చి యుద్ధం చేయడం అనేది ధైర్యవంతుడి లక్షణం కాదు, అది పిరికివాడి లక్షణం. మీరు ఒక వెన్నుముక, మీకు అనేక మందికి ఆధారంగా ఉన్నారు, ఒక వ్యూహం ఉంటుంది అంటున్నారు, యుద్ధం అంటున్నారు. అరే మీ వ్యూహం ఏంటి, మీ యుద్ధం ఏంటి? ఇదా? చంద్రబాబు నాయుడు గారు మీకు 18 సంవత్సరాల కుర్రోడి కింద కనబడుతున్నాడా? ఆయనకి రిటైర్మెంట్ లేదా? ఉన్నదేమో భువనేశ్వర్ గారు మీరు మాట్లాడుకున్నట్టున్నారు. ఆవిడ కుప్పంలో అంటుంది ఇంచుమించు 35 సంవత్సరాలు బట్టే ఇప్పటి నుంచో ఎన్నుకుంటున్నారు కదా, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇచ్చేద్దాం, నేను పోటీ చేస్తాను అని చెప్తుంది ఆవిడ. ఇక్కడేమో మీరు రిటైర్మెంట్ అంటున్నారు. మీరు, ఆవిడ, మోడీ గారు అందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారికి ఎత్తెడుతున్నట్టుగా ఉన్నది ఇది.